దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన వాక్యంను మనం చూడబోతున్నాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము నుండి మనం చూడబోతున్నాం. ఎడతెరపి లేకుండా సమస్తము జరుగుచున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. సామాన్యంగా ఈ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు మనం ఈ రెండవ భాగంలో ఉన్న ఈ మాటను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. అంటే చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు కదండి. అంటే ఇది వాస్తవమైన ఒక మాట కదా. అంటే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, చూడడం ద్వారా అంటే మనుషులకు ఏమవుతుందంటే కన్ను తృప్తి పొందడం లేదు అని ఉంది. అంటే కరెక్టే కదా. అంటే మనము చూడడానికి ముందు మనకేం ఉండదు, కానీ ఏదైనా ఒక వస్తువు కావచ్చు, లేదంటే వేరే ఏదైనా ఒక విషయం కావచ్చు, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. అంటే ఎంత వింటున్నామో కొన్ని విషయాలు, కొందరు అది ఇది అని బాగా అట్లా చెప్తున్నప్పుడు మనం వింటున్న వారికి కూడా ఎలా ఉంటుందో అది తృప్తి పొందదు. అంటే మనము ఇంకా దాన్ని చూడాలి, లేదంటే ఇంకా దాన్ని అనుభవించాలి, కళ్ళారా చూడాలి, ముట్టుకోవాలి, కొనాలి, ధరించాలి, ఇట్లా అని చెప్పి మనం చాలా వరకు కూడా మన మనుషుల ఒక జీవితము ఎలా ఉంటుందంటే జంతువులకు అలా ఉండదు, మనుషులకు మాత్రమే. ఇక్కడ మనం చూస్తున్నాం, చూడడం ద్వారా కన్నుకేం ఉంటుందంట, తృప్తి ఉండదంట, తృప్తి ఉండదు. కన్ను చూసిన వెంటనే అది కావాలి, నాకు ఇది కావాలా. నేను కొన్ని నెలల క్రితమో సంవత్సరం క్రితమో బెంగళూరు వెళ్ళానండి. బెంగళూరు వెళితే నాకు సామాన్యంగా పెద్దగా నేను షాపింగ్ చేయను, ఎక్కడ పోను కూడా. ఈ వారంగల్లోనే ఉన్నాను, కానీ ఈ వారంగల్లో నేను షాపింగ్ పోయి ఏదో ఒక చెప్పులు షాపింగ్ పోయాను ఒక సంవత్సరంలో, ఇంకా వేరే ఎక్కడా వెళ్ళలేదు. అంటే బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా కూతురు అన్నది, మమ్మీ మన ఇంటి ఆపోజిట్లో ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉంది, రండి పోదామని. నేను పెద్దగా డబ్బులు ఏం చేతిలో తీసుకోలేదు, నా కూతురుతో పాటు వెళ్ళాను. వెళితే ఇంక ఏది చూసినా అందంగా ఉంది, ఏది చూసినా చిన్న చిన్న వస్తువులే, పెద్ద ఖరీదైనది కాదు, చిన్న చిన్న వస్తువులే. అయినా కూడా ఇది తీసుకుపోదామా, అది తీసుకుపోదామా అని. తర్వాత నా కూతురు అన్నది, మమ్మీ ఇవన్నీ ఎట్లా మోసుకొని ఎట్లా వెళ్తారు మీరు, మళ్ళీ బెంగళూరు నుండి మీరు వరంగల్ వెళ్ళాలి కదా అని అన్నది. తర్వాత ఆలోచించి తర్వాత ఏం చేశానంటే అవన్నీ కట్ చేసి కొన్ని మాత్రం, ఏదో 1-2 మాత్రం ముఖ్యమైనది, మ్యాట్ అది ఇది అని చెప్పి కొన్ని తీసుకొని వచ్చాను. అంటే ఇక్కడ రాయబడి ఉంది, చూచుట చేత కన్ను ఏం చేయదంట, తృప్తి పొందదంట, దానికి తృప్తి ఉండదు. అంటే సరే, చూడడం ద్వారా అలా ఉంటే ఇంకా వినుట వలన, అంటే ఎవరైనా అంటారు, ఓ అది అట్లా ఉండే, ఇట్లా ఉండే, ఊ అని ఎవరైనా చెప్తూ ఉంటే, ఓ మనం కూడా అది చూడాలి, మనం కూడా దాన్ని ఏం చేయాలి, అనుభవించాలి, మనం కూడా అది ఆ స్థలాన్ని చూడాలి, లేదంటే అది ఎలా ఉంటుందో మనం కూడా. అంటే ఆశ అనేది మనుషులకు, మన మన శరీరం ఎలా ఉంటుందంటే 5 సెన్సెస్ అంటారంటే, అంటే వినడము, మాట్లాడడము, కళ్ళారా చూడడము, చెవి ద్వారా వినడము, ఇవన్నీ కూడా సెన్సెస్ అంటాం. అంటే ఈ సెన్సెస్ ఎలా పనిచేస్తుందంటే, మనం వినుట వలన, కన్నాల చూడడం వలన, ఇవన్నిటి వలన ఇవన్నీ జరుగుతుంది. మన జీవితంలో కూడా మనము ఒక క్రైస్తవులుగా మనం ఉంటున్నప్పుడు ఇవన్నీ మనల్ని ఏలకూడదు, కానీ మనం అన్నిటినీ ఏలుతూ, మనం ఇవన్నిటినీ కూడా మన అదుపులో పెట్టుకొని, మనకి ఏది అవసరమో దాని ప్రకారంగా మాత్రమే మనం ఏం చేయాలి, మనం జీవించాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో మనకు సమాధానము, సంతోషము మన జీవితంలో ఉండను. ఆ రీతిగా ఉండాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకోవాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉంటుంది, మన సంతోషం అనేది ఉంటుంది, మన మనసుకు నెమ్మది కలుగుతుంది. ఆ రీతిగా ఉండాలని
మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రభువా చూచుట చేత కన్ను తృప్తి నొందదు అని చెప్పి మేము విన్న రీతిగా తండ్రి ఇంకను మనము వినుట చేత చెవికి తృప్తి కలగదు అని చెప్పి మేము విన్న రీతిగా ప్రభువా, ఆ చెవి కానీ మా యొక్క కన్ను కానీ మా శరీర అవయంలో ఏదైనా కానీ ప్రభువా నీకు వ్యతిరేకంగా లేదంటే నీకు ఇష్టం లేనిది ప్రభువా మాకు అవసరం లేదు తండ్రి. మీరు మాకు ఏం అనుగ్రహిస్తారో అది మాత్రం మేము పొందుకొని జీవించినట్లు మీరు కృప చూపించండి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.